తులారాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు వీరికి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. సన్నిధులు సోదరులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేయడానికి వీరికి గ్రహస్థి అనుకూలంగా ఉంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు ఊహించినటువంటి అవకాశాలు, సినీ కళాకారులకు పురస్కారాలు, అవార్డులు, విద్యార్థులకు కూడా అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ వడకరాశి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. రాబడి చాలా వరకు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ప్రభుత్వ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఏ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ సమస్యలు అధికంగా ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. కష్టమే తప్ప ఫలితమంతగా కనిపించదు. పనుల్లో ఆటంకాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. సోదరుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. పెట్టుబడుల్లో తొందరపాటు కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు అవాంతరాలు. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. విద్యార్థులకు కూడా అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గోచాగ్రహించేంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు అధికంగా ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు కూడా అధికంగా ఎదురవుతాయి. చర్మ గొంతు సంబంధిత రుగ్మతల వల్ల ఈరోజు వీరికి కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి అంతగా కనిపించదు. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఎదురవుతాయి. ఇంటా బయట ఒత్తిళ్లు ఎదురవుతాయి. బంధువులు స్నేహితులతో కూడా కలహాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఒత్తిళ్లు తప్పవు. సినీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. విద్యార్థులు అంచనాలు తప్పడం చేత నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పదు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మొత్తం మీద మకర రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థ అనుకూలంగా లేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీరు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,